నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో మోకీలు మార్పిడి ఎలా చేస్తారు, మనోవేదనతో ఎముకలు బలహీనం, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్। మోకీళ్లలో అరుగుదల ఆరంభ దశలో ఉన్నప్పుడు మందులు వ్యాయామాలతో నొప్పుల నుంచి ఎలాగోలా ఉపశమనం పొందడానికి వీలుంటుంది। అయితే కీళ్లు పూర్తిగా అరిగిపోయిన దశలో మాత్రం మందులు వ్యాయామాలతో ఎలాంటి ఫలితం ఉండదు। తీవ్రమైన నొప్పుల మూలంగా కూర్చోవడం, లేవడం, నడవడం వంటి దైనందిన పనులన్నీ కష్టంగా మారిపోతాయి। ఇలాంటప్పుడు అరిగిపోయిన మోకీలు స్థానంలో కృత్రిమ కీలును మార్పిడి చేయించుకుంటే నొప్పుల బెడదను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు। మోకీలు మార్పిడి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। వయస్సుతో పాటు మోకాలి కీళ్లలో అరుగుదల మూలంగా నడవటం, కూర్చోవటం, లేవడం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతాయి। మోకీళ్లలో అరుగుదల మొదలైనప్పుడు మొదటి దశలో పొద్దున లేవగానే మోకాలు పట్టేసినట్లుగా ఉంటుంది। మెట్లెక్కి దిగుతున్నప్పుడు కొద్దిగా నొప్పులు ఉంటాయి। రెండో దశలో కీళ్ల మధ్యన గుజ్జు క్రమంగా తగ్గిపోతుంది, కీళ్లు దగ్గరగా వస్తాయి। ఇక మూడో దశలో అడుగు తీసి అడుగు వేయటం కష్టమైపోతుంది। నడుస్తున్నప్పుడు కిర్రుమనే శబ్దాలు వస్తుంటాయి। మోకాళ్ళ నొప్పులు ఇండియాలో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఉన్న సంగతి మటుకు అందరూ ఒప్పుకునే విషయం। మోకాళ్ళు అరగడానికి ముఖ్యమైన కారణాలు రెండు, ఒకటి వయసు, రెండోది బరువు। సో వయసు అన్నది మామూలుగా వయసు మీద పడుతున్న కొద్దీ ఈ లోపల ఉండే మెత్తటి పచ్చి కొబ్బరి ముక్క లాంటి ఆ కార్టిలేజ్లో గ్లూకోజమైన్ అని కొన్ని కెమికల్స్ తగ్గిపోయి ఆ పచ్చి కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ముక్కలాగా అయిపోయి ఆ కార్టిలేజ్ అరిగిపోవడం జరుగుతుంది। సో మొట్టమొదటి కారణం ఆర్థరైటిస్కి వయసు మీద పట్టడం। రెండవ ముఖ్య కారణం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, దాంతో మోకాళ్ళ మీద ఉన్న కార్టిలేజ్ మీద లోడ్ ఎక్కువ పడి తొందరగా అరగడం మొదలవుతాయి। మూడోది ఇన్ఫెక్షన్స్, అది రేరు, బట్ ఒక్కోసారి ట్యూబర్కులోసిస్ అంటే టీబీ అట్లాంటి వ్యాధులు వస్తే దానిలో కూడా ఈ కార్టిలేజ్ దెబ్బతింటుంది। తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇంకొకటి ఉంది, దాన్ని మనం తెలుగులో కీళ్లవాతం అంటుంటాం। అంటే ఇది పుట్టుకతోటి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే రక్తంలో ఉన్న జెనెటిక్ తేడా వల్ల నీ బాడీలో ఉన్న కార్టిలేజ్ మీద నీ సెల్స్ యుద్ధం చేసి ఆ కార్టిలేజ్ని దెబ్బతినేట్టు చేస్తాయి। ఆ ప్రక్రియ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జరుగుతుంది। ఈ నాలుగు కాకుండా ఇంకొక ఐదో కారణం ఏంటంటే యాక్సిడెంట్స్। ఈ మోటార్ బైక్, స్కూటర్ యాక్సిడెంట్ల వల్ల ఒక్కొక్కసారి మోకాలు చెప్పులకు దెబ్బలు తగలటం, ఆ మోకాళ్ళలో ఉన్న కార్టిలేజీ ఎండిపోవటం జరిగి అప్పుడు కూడా ఆర్థరైటిస్ వస్తుంది। దాన్ని పోస్ట్ ట్రమాటిక్ ఆర్థరైటిస్ అంటారు। సో ముఖ్యంగా ఈ 4 లేక ఈ 5 కారణాల వల్ల మోకాళ్ళు అరుగుతాయి। బట్ ముఖ్యమైన కారణాలు మటుకు రెండే రెండు, ఒకటి వయసు మీద పట్టడం, రెండవది బరువు ఉండటం। ఈ మొట్టమొదటి స్టేజ్లో వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చెప్పడు। ఇప్పుడు మొట్టమొదటి స్టేజ్లో ఉన్నప్పుడు ఆ నొప్పి తగ్గడానికి, కొంత ఉపశమనం కలగడానికి కొన్ని పెయిన్ కిల్లర్స్, తర్వాత ముఖ్యంగా ఎక్సర్సైజ్ చెప్తాం। ఎక్సర్సైజులు వచ్చి ఈ తొడ మజిల్ అంటే క్వాడ్రిసెప్స్ మజిల్ అంటారు, ఆ మజిల్కి ఎక్సర్సైజ్ చెప్తాం। ఆ తొడ మజిల్ కరెక్ట్గా చెప్పాలంటే మోకాలు అర్జునుడైతే తొడ కృష్ణుడు, ఆ కృష్ణుడు కానీ మనం జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేస్తే అర్జునుడు పనిచేస్తాడు। కాబట్టి ఆ